అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజాంజలిం సమర్పయామి. అథ మంగళనీరాజనం కృత్వా సర్వమంగళమాంగళ్యే సర్వసర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే నారాయణే నమోస్తుతే. శ్రీ సోమనాథలింగేశ్వర స్వామి దేవరాయ నమో నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనమదారయామి. హర పార్వదేవతయే హర హర మహాదేవ. శంభో శంకర శివాత్మనమస్తు. ఓం శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ 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 సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి పాదపద్మములకు ప్రణామాలు చెల్లించుకుంటూ, నేను ఈ ఆశ్రమానికి రావడం రెండోసారి. మొదటిసారి కుటుంబంతో సహా ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ రావడానికి ముందుగా మీరు టీవీలో చూపిస్తున్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ చూసి సంతోషపడి ఏమైనా సరే కొంత సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలను ఇవన్నీ చూసిన తర్వాత ఎంతో సంతోషపడ్డాను. అనాథలకు సేవ చేయడం అనేటువంటిది గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గట్టు శంకర్ గారు చాలా కష్టపడుతూ ఇవన్నీ కూడా సేకరించి ఎంతోమందిని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ ఉన్నందుకు ఆ గట్టు శంకర్ గారికి ఆ భగవంతుడు సర్వదా సర్వవేళ వారికి వారి కుటుంబానికి అభయాన్ని కలిగిస్తూ మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుడు ప్రోత్సహించాలని ఆయన సంకల్పం మంచి సంకల్పం కాబట్టి ఎప్పుడైనా సరే ఆ సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి అన్ని వేళ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని వారికి సహకరించాలని కోరుకుంటూ, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టలేదు అంటుంటారు. అట్లనే ఆ పరమేశ్వరుడే ఈ విధంగా అందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు ఆ భగవంతునికి శతకోటి ప్రణామాలు చెల్లించుకుంటూ సాయిరాం సాయి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.